ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్లో ప్రతిరోజు నేను స్వామివారికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ పెడతాను. లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తా, అక్కడ కూడా వచ్చి మీరు ప్రతి అప్డేట్ కూడా తెలుసుకోవచ్చండి. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, తిరుమల కొండపైన అలాగే తిరుపతిలోనూ ఈరోజు వర్షం అయితే పడుతోంది. కాసేపు వర్షం పడుతోంది, కాసేపు పడడం లేదు. రాబోయే రోజుల్లో అంటే ఈ శుక్రవారము, శనివారము, ఆదివారము కాస్త వర్షం అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. నిన్న సాయంత్రం నుంచి కూడా మబ్బుగానే ఉంది, ఇప్పుడు కూడా మబ్బుగానే ఉంది, మధ్య మధ్యలో చినుకులు పడుతూనే ఉన్నాయి. సో ఆలోచించుకొని రండి. తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోయే ఈ 2 రోజుల్లో కాస్త సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది అని చెప్పారు కాబట్టి ఆ ఉద్రిక్తత అనేది ఇప్పుడు కూడా మనకి ఉన్నది ఇక్కడ. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే ఈరోజు సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 2 నుంచి 2:50 వరకు కూడా మన ఈవో శ్యామలారావు గారు డైలీ యువర్ ఈవో విధానం ద్వారా భక్తులందరితో కూడా మాట్లాడతారు. ఒకవేళ మీకు ఆయనతో మాట్లాడాలి, ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకుంటే 087722632661కి ఫోన్ చేయగలరు. అలాగే ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటేనండి, ఈరోజు మొత్తం కూడా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ విధానం ద్వారా భక్తులందరికీ కూడా 2100 రూమ్స్ అంటే 2100 రూములు భక్తులకైతే అందుబాటులో ఉన్నాయి. ఉదయం 11 గంటలకి 230 రూములు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఈ 2000 రూములు కూడా 50-100 రూపాయల రూములు మాత్రమేనండి. అలాగే ఈరోజు మొత్తం మీదము 150 రూములు 1000 రూపాయల రూములు టీటీడీ వారు అయితే రిలీజ్ చేశారు. 4 రూములు మాత్రమే ఈ వీడియో నేను రికార్డ్ చేసే టైంకి మీకు అందుబాటులో ఉన్నాయి. మరి కాసేపట్లో ఈ రూములు కూడా పూర్తి స్థాయిలో అయిపోయే అవకాశం అయితే ఉందండి. సో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో భక్తులు తక్కువ మంది వస్తున్నారు కాబట్టి వర్షాల వల్ల, అలాగే రేపు వినాయక చవితి, ఎల్లుండి ఆదివారము సెలవులు ఉండడం వల్ల అయినా కానీ భక్తులు కాస్త తక్కువగా వస్తున్నారు వర్షాల వల్ల. సో రూములు కూడా భక్తులకు తొందరగానే దొరుకుతున్నాయండి. ఇక ఈరోజు ఎటువంటి దర్శనం టికెట్ లేని వారికైతే కేవలం మీకు దర్శనం అనేది 8 గంటల లోపలే అయిపోతుంది. ఫ్రీ దర్శనము వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నించున్న వారి కోసం. ఒకవేళ మీకు 300-500 రూపాయల దర్శనం టికెట్ కనుక ఉన్నట్లయితే మీకు దర్శనం అనేది కేవలము 2 గంటల లోపలే అయిపోతుందండి. చూసారా మీరు ఇక్కడ స్క్రీన్ పైన, నిన్నటి రోజు కేవలం 61,142 మంది మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 21,525 మంది మాత్రమే తలనీలాలు ఇచ్చారు. 3.20 స్వామివారి హుండీ కానుకలండి. ఇక ఈరోజు అండి భక్తులందరూ కూడా మరొక విషయం తెలుసుకోవాలి. ప్రస్తుతం అయితే ఉన్న పరిస్థితిలో చూసారా మీరు ఇక్కడ స్క్రీన్ పైన రేపటికి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు, సెప్టెంబర్ 7కు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు దాదాపు 1200 టోకెన్లు ఈరోజే మీకు ఇస్తున్నారు. ప్రతి వారం కూడా వీకెండ్ అంటే వారాంతరం అప్పుడు శుక్రవారం రోజు, శనివారం టోకెన్లు శుక్రవారమే ఇస్తారు. అది శ్రీవారి నడక మార్గంకు కూడా అదే పద్ధతి. రేపటికి సంబంధించిన టోకెన్లు ముందుగానే ఇస్తారు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ మీరు చూడండి పాంప్లెట్, శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే భక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా 1200 మెట్టు దగ్గర స్కాన్ చేయించుకోండి. నడక మార్గం టోకెన్లు తీసుకున్నాక స్కాన్ చేయించుకోవడం మర్చిపోతే మీ టోకెన్ వ్యాలిడ్ అవ్వదు. ఓకేనా? ప్రస్తుతం అయితే అలిపిరి నడక మార్గంలో ఎటువంటి టోకెన్లు ఇవ్వడం లేదు. కేవలం శ్రీవారి నడక మార్గంలో మాత్రమే టోకెన్లు ఇస్తున్నారు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నన్ను అడగగలరు. సో ప్రస్తుతం అయితే డిసెంబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్ల గురించి కూడా భక్తులు ఎక్కువ మంది నన్ను అడుగుతున్నారు. డిసెంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు అనేవి ఈ నెల సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి మీ అందరికీ కూడా అఫీషియల్గా టీటీడీ వారు 1/1 విడుదల చేస్తారు. బుక్ చేసుకోగలరు. ఎక్కువ శాతము సెప్టెంబర్ 24వ తారీఖున ఉదయం 10 గంటలకు డిసెంబర్ 300 రూపాయల దర్శన టికెట్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు రూములు ఉంటాయి. ఇది కన్ఫాము. మిగతావన్నీ కూడా అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే నేను మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నవంబర్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు, రూములు అయితే ఆన్లైన్ బుకింగ్ ద్వారా అయిపోయినాయి. ఓకేనా? సో మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. మరొక వీడియోతో మరలా మీ ముందు నేను రావటం జరుగుతుంది. ధన్యవాదాలు.